రూపాంతరం చెందుతాయి ధ్యానము ద్వారా మాత్రమే. ఏ ఆలోచనలు చేయొద్దు, హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానము, చిత్తవృత్తి నిరోధము. ఏ ఆలోచనలు చేయొద్దు. మనసు ప్రశాంతముగా ఆత్మ శూన్య స్థితిలోకి ప్రవేశించాలి. ఆలోచనారహిత స్థితిలోకి ప్రవేశించడమే ధ్యానము. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. పవిత్రమైన హృదయము గల వారికి పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. మంచి మనసు కలిగి ఉండడమే ధ్యానము. ఎంత అదృష్టమో, మహాభాగ్యమో. శ్వాస మీద ధ్యాస. మనసు శూన్యము, మహాశూన్యము, మహాపరిశూన్యము. శ్వాస మీద ధ్యాస. ఎంత అదృష్టవంతులము మనము. మహాయోగము. ధ్యానమే యోగము, ధ్యానమే భోగము.
ధ్యానమే వైభోగము. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చుందాము. శ్వాస ధారతో మన ధ్యాస ధార. ఇదే తపస్సు. ఏ ఆలోచనలు దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని కూర్చుందాం. ఏ విధమైన శబ్దాలు వినపడకుండా చూసుకుందాము. మన చుట్టుపక్కల ఏ విధమైన శబ్దాలు వినపడకుండా ప్రశాంతమైన ఒక గదిని ఎంచుకొని హాయిగా కూర్చొని ఎవరు ఇబ్బంది పెట్టని ప్లేస్ లో కూర్చుందాము. ఏ విధమైన శబ్దాలు వినపడొద్దు. ధ్యానం అంటే తపస్సు మిత్రులారా, తపస్సు. పూర్వకాలంలో ఋషులు మునులు ఆచరించిన తపస్సు నేడు మనము శ్వాస మీద ధ్యాస అనే పేరుతో ఆచరిస్తున్నాము. అర్థం చేసుకోండి మిత్రులారా, ఎంత గొప్ప విషయం ఇది. ఎంత అదృష్టం ఉంటే ఈ ధ్యాన జీవితంలోకి ప్రవేశిస్తాము. ఎంతో అదృష్టవంతులం మనము. ఎన్ని జన్మల సుకృతమో, ఎన్ని పూర్వ జన్మల సుకృతమో మనం ఈ ధ్యాన జీవితంలోకి ప్రవేశించాము. ఆషామాషిగా రాలేదు మిత్రులారా. హాయిగా కూర్చుందాము. దయచేసి కళ్ళు తెరవడం, పనులు చేసుకోవడం చెయ్యొద్దు. ఇప్పుడు మనం ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ కూర్చున్నా మన చుట్టూ ఆ పరమాత్ముని యొక్క ఆరా కేంద్రీకృతమై ఉంటుంది. పరమాత్మన శక్తి ఆరాలో కూర్చున్నాం మనము. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. సామూహిక ధ్యానము మూడింతల శక్తివంతం మిత్రులారా. ఒక్కళ్ళు కూర్చుని చేసే ధ్యానము కంటే సామూహికంగా చేసే ధ్యానము మూడింతల శక్తివంతము. అర్థం చేసుకుందాం మిత్రులారా, ఆచరిద్దాము. హాయిగా కూర్చుందాము. ఆలోచనలు చెయ్యొద్దు. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యము, ధ్యాన జీవితము, బుద్ధయోగము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యము, ధ్యాన జీవితము, బుద్ధయోగము. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. దయచేసి ఏ విధమైన శబ్దాలు చెయ్యొద్దు మిత్రులారా. హాయిగా కూర్చు. మీది అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీకు మ్యూట్ లో పడ్డట్టుంది. శ్రీదేవి మేడం. ధ్యానమే భోగము, ధ్యానమే వైభోగము. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, కాళ్ళు చేతులు కదిలించొద్దు. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 9 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస.
ఎంత అదృష్టమో. వైభోగము మిత్రులారా, ధ్యానమే భోగము, ధ్యానమే వైభోగము. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, ధ్యాన జీవితము, బుద్ధయోగము. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. ఆనాపానసతి హంసయానము, కర్మాక్షాళనము, దివ్య నేత్రము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యము. మధ్యే మార్గము, మధ్యే మార్గము, ప్రజ్ఞాకారకము, నిర్మాణాత్మకము, శూన్యభావము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యము. అహింసా తత్వము, ముక్తిదాయకము, కరుణాధర్మము, కాంతి క్షేత్రము. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. ధ్యాన జీవితము, బుద్ధయోగము. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. హాయిగా కూర్చుందాము. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఏ ఆలోచన చెయ్యొద్దు. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకములేలగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకములేలగలడు. కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, గంగ పైకెత్తగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, గంగ పైకెత్తగలడు. పాపులను తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు కలడు,
నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు. వరమిచ్చి గుండెలో పండగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. వద్దంటే రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పని చేయగలడు. తిక్కతో అసలు తుంచేయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. దయతోటి తనలోన కలపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు. కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టేయగలడు. నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఎంత అదృష్టవంతులు మనం. అంతటా ఉన్న శివుణ్ణి ఎంత చక్కగా అంతరంగంలో దర్శించుకుంటున్నాము. అంతరంగంలో ఉన్న శివుడిని హాయిగా రెండు కళ్ళతో కాకుండా ఆ మనోనేత్రంతో, ఆ దివ్య నేత్రంతో చూడగలుగుతున్నాము. పరమశివుణ్ణి భావన చేయగలుగుతున్నాము. దయచేసి కళ్ళు తెరవద్దు, కాళ్ళు చేతులు కదిలించొద్దు. ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే. మనకి ఈ దివ్య శరీరాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులకు, మన జీవిత భాగస్వామికి, మన కడుపున పుట్టిన బిడ్డలకు, మన బంధువులకు, మన మిత్రులకు, మన కుటుంబ సభ్యులకు, కరోనా పేరుతో విలయ తాండవం చేసి శాంతించిన విష్ణుకారక శక్తికి, భారతదేశ సరిహద్దుల్లో అత్యంత చలిలో గడ్డకట్టుకుపోయే చలిలో కాపలా కాస్తున్న వీర జవాను సోదరులకు, భూమిపైన సకల మానవులకు ఆహారాన్ని అందిస్తున్న కర్షక రైతు సోదరులకు,
4 వేదాలకు, పంచమహాభూతాలకు, సప్త ఋషులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, పరమ గురుమండలిలోని గురువులందరికీ, సమస్త ప్రకృతికి, విశ్వానికి, విశ్వకర్తకు, సృష్టికర్తకు మనస వాచ కర్మణ కృతజ్ఞతలు చెప్పుకుంటూ 2 చేతులు నెమ్మదిగా విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాము. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాము. 5 సెకండ్లు ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు 2 తెరుస్తూ ఇంత అద్భుతమైన, ఇంత ఆనందదాయకమైన, ఇంత శక్తివంతమైన ఈ ధ్యానాన్ని మనకు అందించిన సాక్షాత్తు నడిచే దైవము, పరమాత్మ స్వరూపులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని స్వర్ణమాల పత్రి మేడంకి కోటాను కోట్ల ఆత్మ ప్రణామములు చెబుతూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. ఎంత అదృష్టము మనది, ఎంత మహాభాగ్యము. నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. కొంచెం లేట్ అయింది మేడం జాయిన్ కావడానికి, ఒక 2 minutes లేట్ చేసి. ఓకే మేడం, క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మనము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లింగాష్టకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థములను మనం చక్కగా విశ్లేషించుకుందాము. ఈ లింగాష్టకము మనకి 4 వేదాలు ఉన్నాయి. 3వ వేదమైన సామవేదములో పురాణాలు, అష్టకాలు, శ్లోకాలు, స్తోత్రాలు, భాష్యాలు, అరణ్యకములు అని ఎన్నో రచనలు చేశారు. అందులో ఒకానొక వేదములోంచి, ఉపనిషత్తుల్లోంచి, అరణ్యకముల్లోంచి మంత్ర సహితముగా తీసుకుని వేదవ్యాసుల వారు మనకి అందించిన ఈ లింగాష్టకమును అత్యంత సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన, మనకి అర్థమయ్యే రీతిలో తెలుగులోకి అనువదించిన వారు ఆది శంకరాచార్యులు. క్రీస్తు శకము 788వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనే ప్రాంతంలో ఆది గురువు దంపతులకు శివుని వరప్రసాదంగా జన్మించిన ఆది శంకరాచార్యులు శంకర భాష్యాలు అనే పేరుతో లింగాష్టకము, బిల్వాష్టకము, కనకధరా స్తోత్రము, భజగోవిందము, లలిత రహస్య సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, అలాగే శివస్థుతులు, ఇలా ఎన్నో రకాల శ్లోకాలు మనకి అందించారు ఆది శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు ఎంతో గొప్పవారు, జగద్గురువు. అంటే మనము 12 తరాలు అంటే 1200, సుమారుగా 1300 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆది శంకరాచార్యులు రాసిన ఈ శ్లోకాలకి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ శ్లోకాలలో ఎంత శక్తి ఉంది, ఈ శ్లోకాలు వెనక ఎంత సజీవమైన ప్రాణశక్తి దాగి ఉందో చూడాలి మిత్రులారా. మనమందరం కూడా ఈ రోజు నుంచి కంటిన్యూ 3 రోజుల పాటు ఆది శంకరాచార్యులు రచించి స్వరపరిచి మనకు అందించిన అంతరార్థాలను మనం చక్కగా విడమర్చి తెలుసుకుందాము. ముందుగా జగద్గురువు ఆది శంకరాచార్యులకి, అలాగే మహావిష్ణు స్వరూపమైన వేదవ్యాసుల వారికి మనందరి తరపున ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ జూమ్ కుటుంబ సభ్యులందరికీ, ఈ జూమ్ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ముందుగా జయశ్రీ మేడంకి, హేమలత మేడంకి, అలాగే స్వప్న మేడంకి,
ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ జూమ్ కండక్ట్ చేస్తూ సుమారుగా 180 రోజుల నుంచి ఈ జూమ్ కండక్ట్ చేస్తున్నారు మహానుభావులు. అందరూ కూడా దివ్యాత్మ స్వరూపులు, దేవాది దేవుళ్ళు. అందుకే పత్రిజీ గారు మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తున్నారు. మనం భూమి మీదకి ఒక మంచి ప్రయోజనకరమైన శాస్త్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని అందిస్తున్నాము. ఇది ఆధ్యాత్మిక శాస్త్రము. ఆధ్యాత్మిక శాస్త్రములో అనేక కోణాలు, అనేక రహస్యాలు ఉన్నాయి. ఇంకా భక్తి మార్గంలో ఉంటూ శివుడంటే ఒక రాయిలాగా, శివుడంటే ఒక శిల్పము, ఒక విగ్రహం మాత్రమే చూస్తున్నారు. అది బాధపడుతున్నారు దేవాది దేవతలందరూ కూడా. ఈ మానవులు భూమి మీదకి వెళ్ళి ఇంకా జ్ఞానం సంపాదించుకోలేదని, ఇంకా విగ్రహాలు పట్టుకుని వేలాడుతున్నారని బాధపడుతున్నారు. అలా వాళ్ళ యొక్క బాధను మనం ఈ జ్ఞానం ద్వారా తీసేద్దాం మిత్రులారా, తీసేద్దాం పూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. శ్రీ మహావిష్ణువు 26 అవతారాలుగా, సుమారు 26 అవతారాలు భూమి మీదకి వస్తే, పరమశివుడు 170 అవతారాలుగా భూమి మీదకి వచ్చారని చరిత్ర చెబుతుంది. కానీ అందులో ఒక 19 అవతారాలు విశిష్టమైన అవతారాలుగా చెప్తం జరిగింది. ఆ అవతారాల యొక్క ప్రాముఖ్యతను చెప్పుకుని అప్పుడు ఈ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. పరమేశ్వరుడు, మహాశివుడు 19 అవతారాలుగా భూమి మీదకి వచ్చారు. ఒకటి పిప్పలాదుడు. శని ప్రభావం, శని గ్రహ దోషాలు మానవులకి ఉండవని, భూమి అనేది ఒక గ్రహమని, శని అనేది కూడా ఒక గ్రహమని, ఒక గ్రహంలో దోషాలు వేరొక గ్రహంలో ఉండవని, గ్రహాది దేవతలు దోషాలు ఇచ్చేవారు కాదని, ఎవరు చేసిన కర్మలే వాళ్ళకి దోషాలుగా వస్తున్నాయని చెప్పడం కోసమే పిప్పలాదుడు అనే ఒకానొక యోగీశ్వరుడిగా భూమి మీదకి వచ్చారు మహాశివుడు. 2 నంది. జంతువులలో శ్రేష్టమైనది ఆవు అని, ఆవు ఎద్దు గాని ఆవు గాని చాలా పవిత్రమైనదని, దాని ఆర సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి విస్తరించి ఉంటుందని, అది పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉండే జంతువని, ఆ జంతువు యొక్క శరీరాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చారు పరమేశ్వరుడు నంది రూపంలో. 3వది వీరభద్రుడు. మానవులకి అహంకారం ఉండకూడదని, అహంకారం ఉంటే తగిన శాస్తి జరుగుతుందని వీరభద్రుడిగా భూమి మీదకి వచ్చారు. దక్షుడి యొక్క అహంకారాన్ని నాశనం చేసి దక్షుడి యొక్క తల తెంచి మేకతల పెట్టడం జరిగింది. 4 భైరవుడు. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్తూ భైరవుడిగా భూమి మీదకు వచ్చారు. 5 అశ్వత్థామ. క్షత్రియులకు గర్వం ఉండకూడదని, క్షత్రియులు గర్వం అణిచివేయాలని అశ్వత్థామ రూపంలో వచ్చారు. 6 శరభుడు. అంతా నేనే, ఏకత్వం అనేది భూమి మీదకి, ఏకత్వం వన్నెస్ చెప్పడం కోసం భూమి మీదకి వచ్చారు. 7 గృహపతి. కేవలం భూమి మీద 9 సంవత్సరాలే జన్మించి జీవితం క్షణికం అని చెప్పడానికి భూమి మీదకి వచ్చారు పరమశివుడు. 8 దుర్వాసుడు. క్రమశిక్షణ కలిగి ఉండాలి అని చెప్పడానికి వచ్చారు. 9 హనుమంతుడు. దేవుడికే దేవుడు సేవ చేస్తాడా అంటే ఎవరికి వారు కాదని, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి అని చెప్పడం కోసమే శ్రీ ఆంజనేయ స్వామి రూపంలో వచ్చారు పరమేశ్వరుడు. 10 వృషభుడు. వికృత చేష్టలు చేసే మానవులకి బుద్ధి ఎలా చెప్పాలో చెప్పడం కోసం, ఆ కర్మను మేదేసుకుని కర్మను తొలగించుకునే విధానం తెలియక మళ్ళీ 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 జన్మలు ఎత్తుతారు. జన్మలు తగ్గించుకోవాలి, కర్మలు తొలగించుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గము అని వృషభుడు ద్వారా చెప్తున్నారు. 11 యతినాథు. క్రూరమైన జంతువుల నుంచి మానవ దేహం ఏర్పడిందని, జంతు జన్మల తర్వాతనే మానవ దేహం వచ్చిందని చెప్పారు. 12 కృష్ణ దర్శన్. యజ్ఞాల ప్రాధాన్యత చెప్పి యజ్ఞాల ద్వారానే వర్షం కురుస్తుందని, వర్షం ద్వారా ఆహారం పండుతుందని, యజ్ఞాలు విరివిగా చెయ్యాలని, జ్ఞాన యజ్ఞాలు ధ్యాన యజ్ఞాలు చేయించడానికి వచ్చారు. 13 సురేశ్వర్. శిష్యులను పరీక్షించే గురువులు అవతరించడం అనేది సహజమని, గురు సేవ చాలా ముఖ్యమని, గురువు ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందాలని చెప్పడానికి వచ్చారు. 14 భిక్షువర్య. మానవులు సమస్యలు తొలగిపోయే మార్గం ధ్యాన మార్గమే అని చెప్పడానికి ఒక భిక్షుడుగా భూమి మీదకి వచ్చారు. 15 కిరీటి. పశువు లాంటి మనసును మానవుడిగా మార్చడానికి, మానవ మనసును దైవ మనసుగా మార్చడానికి
కిరీటి అనే పేరుతో వచ్చి అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చారు పరమేశ్వరుడు. 16 సూతన్ తారక్ సంసారంలోనే నిర్వాణం అని చెప్పడం కోసం భూమి మీదకు వచ్చారు. 17 బ్రహ్మచారి అంతా బ్రహ్మమే, అందరిలోనూ ఉన్నది బ్రహ్మజ్ఞానము, బ్రహ్మస్వరూపము, అది బయటికి తీయమని చెప్పడం కోసం బ్రహ్మచారిగా వచ్చారు. 18 యక్షేశ్వరుడు దేవతల యొక్క గర్వం తొలగించడానికి, దేవతలందరూ కూడా విశ్వమయ ప్రాణశక్తి తరంగములతోటే నడిపించబడుతున్నారు. సకల గ్రహాలు, సకల దేవుళ్ళు, దేవతలు కూడా ఆ కాస్మిక్ ఎనర్జీ అనే విశ్వమయ ప్రాణశక్తి తరంగములతో నడిపించబడుతున్నారు అని చెప్పడం కోసం యక్షుడుగా భూమి మీదకి వచ్చారు పరమాత్మ పరమేశ్వరుడు. 19 అవధూత ఇంద్రుడి యొక్క గర్వం అణచడానికి భూమి మీదకి వచ్చినట్లుగా ఇలా ఎన్నో అవతారాలుగా పరమాత్మ పరమేశ్వరుడుగా పరమేశ్వర స్వరూపంగా భూమి మీదకి వచ్చారు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆది శంకరాచార్యులు మనకి ఎన్నో శ్లోకాలు అందించారు. అందులో ఒకానొక శ్లోకం ఈ రోజు చెప్పుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. అసలు ప్రతి అక్షరము కూడా కోట్ల 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 విలువ చేసే అక్షరాల సముదాయమే ఈ లింగాష్టకము. మొట్టమొదట లింగాష్టకంలో 8 శ్లోకాలు ఉన్నాయి. ఈ 8 అందుకనే అష్టకము. అష్ట అంటే 8, లింగాష్టకము అంటే 8 శ్లోకాలలో కూర్చిన ఒక దండ, 8 పువ్వులు, 8 పువ్వులు 8 శ్లోకాలు. ఈ పువ్వుల మధ్యలో ఉన్న దారము పరమాత్మ తత్వము. ఆ పరమాత్మ తత్వమే ఈ 8 శ్లోకాలని 8 పువ్వులుగా చేసి దండగా గుచ్చి మనకి అందించారు. అది మనం ఈ రోజు ధరిస్తున్నాము. మొదటి శ్లోకము. ఈ సమస్త సృష్టిని సంకల్ప మాత్రం చేత సృష్టించిన బ్రహ్మ యొక్క శక్తి, మహాసంకల్పం చేత పరిపాలిస్తున్న శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి. బ్రహ్మ మరియు మురారి, మురారి అంటే విష్ణువు, బ్రహ్మ మరియు విష్ణువు సురార్చిత లింగం. సురులు అంటే దేవతలు. అంటే ఇప్పుడు ఈ ప్రకృతిని విశ్వాన్ని పరిపాలిస్తున్న దేవీ దేవతలందరూ అంటే వరుణుడు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరూ దేవాది దేవుళ్ళు. వీళ్ళందరూ ఈ దేవుళ్ళందరూ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి కారణం ఒకే ఒక శక్తి, అదే విశ్వమయ ప్రాణశక్తి. వీరు నిరంతరము ఆ శక్తిని అర్చిస్తున్నారు, పూజిస్తున్నారు. అదే ధ్యానము, అదే తపస్సు అని చెబుతున్నారు. బ్రహ్మ మురారి సురార్చిత లింగం. ఎంత బాగుందో చూడండి. బ్రహ్మ, మురారి, సురులు అంటే శివుడు ప్రస్తావన లేదు ఇక్కడ. ఎందుకు శివుడు ప్రస్తావన చెప్పలేదు అంటే ఆయన ఆల్రెడీ అందులోనే కూర్చుని ఉంటున్నాడు. ఎప్పుడు ఏ పొద్దు కూడా ఎప్పుడు చూసినా శివుడు తపస్సులోనే లీనమైపోయి ఉన్నాడు. అందుకనే ఆయన పేరు ఇక్కడ మెన్షన్ చేయకుండా బ్రహ్మ మురారి సురార్చిత లింగం. ఎందుకు ఆయన ఎలాగా చేస్తున్నాడు అని చెబుతూ వీళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే పరిపాలనా సౌలభ్యము, పాలన పోషణ చూడాలి అన్నా దానికి శక్తి కావాలి. ఆ శక్తిని పెంచుకోవాలి అంటే తపస్సు కావాలి. కాబట్టి ఈ తపస్సునే ఆచరిస్తున్నారు. అర్చన లింగం. లింగం అంటే లీనం అవ్వడం అని అర్థం. లింగం అంటే రాయి కాదు, లింగం అంటే ఆత్మ అని అర్థం. ఇంకొక అర్థంలో లీనం అవ్వడము. ఎందులో లీనం అవ్వాలి? ఆత్మలో లీనం అవ్వాలి. అంటే బ్రహ్మ మురారి దేవతలు ఎవరికి వారు ఆత్మలో లీనమై ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఆ తపస్సులో లీనమైపోవడం వల్ల వాళ్ళు శక్తిని పుంజుకుని ఆ శక్తితో బ్రహ్మ పరిపాలన చేయడం, విష్ణువు పరిపాలన, బ్రహ్మ సృష్టి, దేవతలందరూ వాళ్ళ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటున్నారు అని చెప్పే రహస్యము మొట్టమొదట నామంలో ఉంది. అర్థం చేసుకోండి. ఇవే అంతరార్థాలు. ఇంతవరకు మనం ఎక్కడ కని విని ఎరుగము వినలేదు, తెలుసుకోలేదు. ఇప్పుడు ఎందుకు తెలుసుకుంటున్నాము? మన అదృష్టం. టైం వచ్చింది, ఆ టైం వచ్చింది కాబట్టి తెలుసుకుంటున్నాము.
రెండవ లైను నిర్మల భాసిత శోభ ఆత్మ శూన్య స్థితిలోకి ప్రవేశిస్తుంది ఆలోచనలు ఆగిపోయినప్పుడు, లేదా మనోమాలిన్యాలు, మనస్సు చేసే మాలిన్యాలే ఆలోచనలు. ఈ ఆలోచనలనే మాలిన్యాలను తొలగించుకుంటే అప్పుడు ప్రకాశవంతమైన ఆత్మస్థితిలోకి ప్రవేశిస్తాము. శోభ అంటే ప్రకాశము, శోభిత లింగం ప్రకాశవంతమైన శూన్య స్థితిలోకి ప్రవేశిస్తాము, లీనమవుతాము. లింగం అంటే లీనమవడము. నిర్మల భాసిత శోభిత లింగం, అప్పుడు ఆలోచనలు లేని శూన్య స్థితిలోకి ప్రవేశిస్తాము. అక్కడ శూన్య మనస్కులై ఉంటాము. అప్పుడు మన లోపల ఉన్న కల్మషాలు అన్ని తొలగిపోయి మనసు నిర్మలంగా పవిత్రంగా శోభిస్తుంది. మనసు నిర్మలమైపోవాలంటే ఏం చేయాలి? ఆలోచనలు ఆపేయాలి. ఈ రెండో లైన్లో అదే చెప్తున్నారు. ఆలోచనలు ఆపేస్తేనే మనసు నిర్మలమైపోతుంది. నిర్మల భాసిత శోభిత లింగం. ఆలోచనలు ఆపేస్తే నిర్మలమైపోతుంది. నిర్మలమైపోతే ప్రకాశిస్తుంది. శోభ అంటే ప్రకాశము, శోభిత లింగం అంటే ప్రకాశంలో లీనమైపోతాము, ఆత్మ ప్రకాశంలో లీనమైపోతాము. ఎందుకు ఇలా మనోమాలిన్యాన్ని తొలగించుకోవాలి? ఎందుకు ఆలోచనలు వద్దనుకోవాలి? ఆలోచనలు లేనప్పుడే బ్రహ్మస్థితిలోకి వెళతాము. అదే బ్రహ్మస్థితే శూన్యస్థితి, అదే ప్రకాశవంతమైన స్థితి. ఆలోచనలు లేకుండా ఉండాలి, నిద్రపోకుండా ఉండాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్రపోకూడదు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు రాకూడదు. ఇటు నిద్ర ఉండకూడదు, అటు ఆలోచనలు ఉండకూడదు. ఆ రెండూ లేని స్థితే బ్రహ్మ భావన, బ్రాహ్మీ స్థితి. బ్రహ్మలోకి లీనమవ్వడం. లింగం అంటే లీనమవ్వడం, అంటే ఆ ఆత్మస్థితిలోకి లీనమైపోతాం అన్నమాట. ఆత్మస్థితిలోకి ఎందుకు లీనమవ్వాలి? లీనమైతే ఏం జరుగుతుంది అంటే, మనం అలా లీనమైపోయినప్పుడు, అలా ఆ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అంతరంగ శుద్ధి జరుగుతుంది. మనకి తెలియకుండానే అంతరంగంలో శుద్ధి జరుగుతుంది. అదే 72,000 నాడులు శుద్ధి అంటారు పత్రిజీ గారు. ఈ శుద్ధి జరిగినప్పుడు మనము గత జన్మల్లో అహంకారంతో, అజ్ఞానంతో, తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు, పనికిమాలిన తప్పులు, పని లేక చేసినవి, పనిమాలా చేసినవి, అవన్నీ ఉంటాయి. అవన్నీ కర్మలు మన శరీరంలో. దుఃఖములు, బాధలు, కష్టాలు, అలాంటి అణువులు ఉంటాయి లోపల. అలాంటి పరమాణువులన్నీ కూడా లోపల ఉన్నాయి. వాటన్నిటినీ ముందు తొలగింప చేసుకోవాలి. అవే మాలిన్యాలన్నీ తొలగించుకోవడమే అంతరంగ శుద్ధి. ఆధ్యాత్మిక మార్గంలో ఈ శుద్ధి జరుగుతుంది. అదే మనం పూజలు, భజనలు, యజ్ఞాలు, యాగాలు, అన్నదానాలు, వ్రతాలు, నోములు, లేదా జపాలు, ప్రార్థనలు ఎన్ని చేసినా కూడా అంతరంగ శుద్ధి జరగదు. అంతరంగ శుద్ధి జరిగేది, మనోమాలిన్యాలన్నీ తొలగిపోయేది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పబడింది ఒక్క దైవ ధ్యానం వలన మాత్రమే. అందుకనే ధ్యానము అంటే అర్థం ఏంటంటే దేవయానము. ది ప్లస్ యానము ధ్యానము. ది అంటే దేవ, అంటే దైవం కోసం చేసే ప్రయాణము. అంటే తాను దైవం అని తెలుసుకొని, మానవ జీవితంలో బంధించబడి ఉన్నాను, ఈ దేహంలో బంధించబడి ఉన్నాను అని తెలియక, రకరకాల వ్యామోహాలతోటి, రకరకాల ఆలోచనలతోటి సంసారం అనే దాంట్లో చిక్కుకుపోయి ఉంటూ మనం ప్రయోజన శూన్యంగా జీవిస్తున్నాం. ఏ ప్రయోజనము పొందలేకపోతున్నాము. ఒక్క ధ్యానము ద్వారా మాత్రమే ప్రయోజనం సిద్ధిస్తుంది. ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? జన్మజ దుఃఖ వినాశన లింగం. ఇంకా ఎక్కడా కూడా వెనక జన్మల్లో చేసిన పాపాలు, కర్మలు, దుఃఖాలు ఎక్కడ తొలగిపోవు. ఒక ధ్యానం ద్వారా మాత్రమే,
ఒక్క ధ్యానంలో మాత్రమే గత జన్మల్లో చేసిన సంచిత కర్మలు అని సంచిలో మనం పెట్టుకుని వచ్చిన ఆ సంచి అంటే గర్భ సంచి అవ్వచ్చు, లేదంటే మన దేహం అంతరంగం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. లోపల పాప కర్మలన్నీ కూడా ఉన్నాయి, అవి పూర్తిగా తొలగించుకోవాలి. అలా తొలగించుకోవడమే జన్మజ దుఃఖ వినాశన లింగం. లింగం అంటే లీనమవడం. ఏ మనిషి అయితే, ఏ మానవుడైతే ధ్యానము ద్వారా ఆత్మలో లీనమైపోతాడో అతడు వెనక జన్మలో చేసిన కర్మలన్నీ తొలగించుకుంటాడు, మనసు నిర్మలం చేసుకుంటాడు, మనసు పవిత్రం చేసుకుంటాడు. అదే తపస్సు, అదే ధ్యానము. దానినే శ్వాస మీద ధ్యాస అనే పేరుతో మనం ఇప్పుడు పిలుచుకుంటున్నాం. కొన్ని కోట్ల 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 సంవత్సరాల క్రితం ఋషులు మునులు అంటే సనక సనందన సనత్ కుమార్ సనత్ సుజాతుడు, అలాగే వశిష్ఠుడు, వాల్మీకాది సప్త ఋషులు, ఇక గౌతముడు, ఆపస్తంభుడు, ఎందరో కోటాను కోట్ల ఋషులు కూడా ఈ తపస్సే ఆచరించారు. వాళ్ళు ఆచరించిన తపస్సే ఇప్పుడు పేరు మార్చి మనం ధ్యానము అనే పేరు ఆచరిస్తున్నాము. ధ్యానము ద్వారా పొందే ఫలితము ఎంత అద్భుతము అంటే అంతఃకరణ శుద్ధి. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి జరుగుతుందో అప్పుడు మనసు నిర్మలమైపోతుంది. నిర్మలమైపోయిన మనసులు ఎంతో పవిత్రమైపోతుంది. పవిత్రమైన భావన కలుగుతుంది. ఆ పవిత్రమైన భావనలో జన్మజ దుఃఖ వినాశన లింగం ఎన్నో జన్మలుగా తెలిసి తెలియక చేసిన పాపపు రాశినంతా కూడా దగ్ధం చేసుకుంటున్నాం. కర్మలన్నీ నిజానికి ఒక పెద్ద గడ్డివాములా ఉంది పాపపు రాశి, కానీ ఒక చిన్న అగ్గిపుల్ల చాలు దగ్ధం చేయడానికి. అదే శ్వాస మీద ధ్యాస. మనం చేస్తున్న చిన్న ధ్యానము ఎంతో శక్తివంతమైనది. ఎన్నో కర్మలు తొలగిపోతాయి మిత్రులారా. అంత అద్భుతమైనది. కాబట్టే మొట్టమొదటి శ్లోకంలో ఆది శంకరాచార్యులు ఎంతో అద్భుతంగా మనకు చెప్పారు. ప్రతి మానవుడు ప్రతినిత్యము ఈ ధ్యాన యోగ సాధన ద్వారా తత్ ప్రణమామి సదాశివలింగం. తత్ అంటే ఎల్లప్పుడూ, తత్ అంటే అంతా, తత్ అంటే అర్థం అన్నమాట. మామూలు అర్థాలు. ఇంకా విశేషమైన అర్థం చెప్పుకోవాలంటే తత్ అంటే సర్వము పరమాత్మ, అంతా పరమాత్మే అని అర్థం. తత్ అంటే అంతా పరమాత్మే. ప్రణమామి ఆ పరమాత్మ స్వరూపమును ప్రణమామి ధ్యానించుచున్నాను. తత్ అంటే అంతా పరమాత్మ, ఆ పరమాత్మని నేను ధ్యానించున్నాను. ప్రణమామి సదా ఎల్లప్పుడూ. శివ శూన్య మనస్కుడైన అంటే శివ అంటే శూన్యము, శివ అంటే శూన్యము అని అర్థం చేసుకోవాలి. కాబట్టి లింగం అంటే లీనమవడం. నేను శూన్యములో లీనమవుతున్నాను. సదా ఎల్లప్పుడూ ఆ పరమాత్మ భావనలో చింతిస్తూ నేను మహాశూన్యములో లీనమైపోతున్నాను. శూన్యము అంటే శివ, శివ అంటే శూన్యము అనే అంతరార్థాన్ని మనకి చెప్తున్నారు. చాలా మంది శివ అంటే మంగళకరము అని, క్షేమము అని, భద్రము అని, సౌఖ్యము అని, పూజ్యము అని చాలా చాలా అర్థాలు చెప్తారు. మనం అర్థాలు చెప్పుకోవటం లేదు, అంతరార్థం చెప్పుకుంటున్నాం. అర్థాలు వేరు, అంతరార్థాలు వేరు. అర్థాలు పూజాది విధులకు, పురాణ కాలక్షేపాలకి, పురాణ ప్రవచనాలకి పనికొస్తాయి. మనం ఇక్కడ పురాణాలు చెప్పుకోవడానికి రాలేదు, సత్యము చెప్పుకోవడానికి వచ్చాము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము జ్ఞానమై ఉన్నది, ఆ జ్ఞానం అనంతమై ఉన్నది. ఆ అనంతమే బ్రహ్మస్వరూపము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇలాంటి విషయాలన్నీ మనకి ఎక్కడ ఎవరూ చెప్పరు, ఒక ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే చెప్తారు. కాబట్టి అలాంటి సత్యమును, అలాంటి జ్ఞానమును, అలాంటి సత్యమును, అలాంటి జ్ఞానం, అలాంటి బ్రహ్మస్వరూపాన్ని ఇప్పుడు మనం లింగాష్టకం అనే శ్లోకం ద్వారా ఆవిష్కరింప చేసుకుంటున్నాం. ఇది మొట్టమొదటి శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి సాక్షాత్తు బ్రహ్మ, విష్ణువైతే మురారి, దేవతలు ఈ తపస్సే ఆచరించారు. వాళ్ళందరూ ఈ ధ్యానమే చేశారు.
మీరు కూడా ఇదే ధ్యానము చెయ్యాలి, ఆచరించాలి అని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు క్రీస్తు శకము 788వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో కాలడి ప్రాంతంలో జన్మించారు. భూమి మొత్తం 26 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేశారు పాదచారిగా. అంటే పాదచారిగా భూమి చుట్టూ 26 సార్లు ప్రదక్షిణ చేయడానికి కావలసిన శక్తి, అంత శక్తి ఎలా వచ్చింది ఆయనకి? ఆ రోజుల్లో మ్యాపులు లేవు, రోడ్లు కూడా ఇంత సవ్యంగా లేవు, ఎక్కడ రోడ్లు లేవు, చిట్టడవిలు, కారడవిలు, అలాగే విష జంతువులు, విష సర్పాలు, క్రూర మృగాలు. అలాంటి టైంలో పాదచారిగా భారతదేశం మొత్తం 23 సార్లు 26 సార్లు అని కూడా చెప్తున్నారు ఒక చరిత్ర 23 సార్లు. అలా 26 సార్లు పాదచారిగా ఎందుకు తిరిగారు అంటే భూమిని యావత్తు గౌరవిస్తూ తిరిగి 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 ఎక్కడ ఏ విధమైన శక్తి ఉంది అని తెలిసి, ఎక్కడైతే శక్తి తక్కువగా ఉందో శక్తి తక్కువగా ఉన్న ప్రాంతాలని శక్తివంతంగా చేయడం కోసం భూభాగం భారతదేశం మొత్తం పర్యటించి 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు స్థాపించడం జరిగింది. ఎక్కడైతే ఈయన శక్తి క్షేత్రాలను స్థాపించారో అక్కడ శక్తిహీనంగా ఉంది, శక్తిహీనంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని శక్తివంతంగా చేయడం కోసమే ఆ దేవాలయాల ప్రతిష్ట గావించారు అని పురాణ ప్రవచనము, ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే భక్తి మార్గంలోకి వెళ్ళిన మానవుడే ధ్యాన మార్గంలోకి వస్తాడు. భక్తి తర్వాత మెట్టు ధ్యానము అంటే జ్ఞానము. భక్తి, జ్ఞాన, వైరాగ్యములు 3 మెట్లు ఉన్నాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యములు. భక్తి ఫుల్ఫిల్ అవుతే జ్ఞానంలోకి వచ్చేస్తాడు. జ్ఞానం ఫుల్ఫిల్ అవుతే వైరాగ్య భావన కలుగుతుంది. వైరాగ్యము అంటే అన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం కాదు. వైరాగ్యము అంటే అన్నిట్లోనూ ఉంటూ అంటించుకొని తత్వము, వైరాగ్య భావన. అదే తామరాకు మీద నీటి బొట్టు. కుటుంబంలో ఉండాలి, సిరి సంపదలతో ఉండాలి, బంధుమిత్రులతో ఉండాలి, నగలు ధరిస్తూ ఉండాలి, అన్ని అనుభవిస్తూ ఉండాలి, కానీ అంటించుకోకూడదు. అది వైరాగ్య భావన. ఆ వైరాగ్య భావన కలిగించుకోవాలంటే ఖచ్చితంగా ధ్యానమే శరణ్యము, ధ్యానమే మార్గము. ఇక ఏ మార్గాలు లేవుగాక లేవు. ఒక ధ్యానమే వైభోగము, ధ్యానమే వైరాగ్యము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మొదటి శ్లోకం ఎంత చక్కగా మనం వివరణాత్మకంగా చూసి తెలుసుకున్నాము. కాబట్టి దేవతలందరూ కూడా ఈ ధ్యానమే చేశారు, మీకేం పోయా కాలం అని తిడుతున్నారు ఆది శంకరాచార్యులు. మానవుల్ని ఉద్దేశించి తిడుతూ చెప్పిన శ్లోకము, పొగుడుతూ చెప్పిన శ్లోకం కాదు ఇది. జన్మ జన్మల దుఃఖము తొలగిపోతుంది, మనసు నిర్మలమైపోతుంది. దేవతలందరూ చేశారు ఈ ధ్యానం, స్వయంగా బ్రహ్మ, మురారి, విష్ణువే చేశారు, మీకేం పోయే కాలం అని తిడుతున్నారు. మనకి ఆ విషయం తిడుతున్నారని తెలియక తన్మయత్వంగా శ్లోకం శివుడి దగ్గర నుంచుని చదువుకుంటూ చప్పట్లు కొడుతూ ఎంత బాగా చదివేసుకున్నామో ఇంతకాలము కూడాను. ఈ రోజు మనకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ అంతరార్థాలు మనం చెప్పుకుంటున్నాము. ఇక 2వ శ్లోకంలోకి ప్రయాణిద్దాం మిత్రులారా. 2వ శ్లోకము. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. 2వ శ్లోకం ఇంకా 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 డెప్త్ గా వెళ్ళిపోతున్నారు ఆది శంకరాచార్యులు. ఎంత డెప్త్ లోకి మనం తీసుకెళ్తున్నారంటే ధ్యానం అంటే అంత విశిష్టమైనది, ధ్యానం అంటే అంత గొప్పది, ధ్యానం అంటే తపస్సు అని చెప్పడానికే మనకి ఈ శ్లోకాల యొక్క అంతరార్థాలు. కాబట్టి
ధ్యానం ఎవరు చేసుకుంటారు, ఏ మానవులు ధ్యానంలోకి వస్తారు, ఎలాంటి మానవులు ధ్యానం చేసుకుంటారు అని ఆలోచిస్తే పిందె కాయవ్వాలి, కాయ పండవ్వాలి, పండు పక్వానికి రావాలి. మానవుడు కొన్ని వందల జన్మలు తీసుకున్నప్పుడు అనేక జంతు జన్మలు దాటిన పిదప మానవ జన్మ వస్తుంది. ఆ మానవ జన్మలో సుమారుగా 200 జన్మలు తమో గుణంలో, 200 జన్మలు రజో గుణంలో ఉంటాడు మానవుడు. 200 అని సుమారుగా చెప్పడమే కానీ ఇంకా ఎక్కువ జన్మలు తీసుకుంటాడు మానవుడు. అలా తీసుకున్న మానవుడు తమో గుణాన్ని రజో గుణాన్ని తొలగింపజేసుకుని సాత్విక గుణంలోకి ప్రవేశించిన తర్వాత భక్తి మార్గంలోకి వస్తాడు. పూజలు, గుళ్ళు, ప్రసాదాలు, నైవేద్యాలు, సేవా కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు అంటూ గుడులు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తీర్థయాత్రలు, పుష్కర స్నానాలు ఇలా చేస్తూ ఉంటాడు. అది సాత్విక గుణము. ఆ సాత్విక గుణంలో కూడా కొన్ని వందల జన్మలు గడిపేసిన తర్వాత అక్కడ చేసుకున్న పుణ్యము దాని యొక్క ఫలితంగా ధ్యానములోకి ప్రవేశిస్తాడు మానవుడు. సాత్వికత నుంచి శుద్ధ సాత్విక లక్షణాల్లోకి ప్రవేశిస్తాడు. పిందెమైంది, కాయ అయింది. పిందె తమో గుణము, కాయ రజోగుణము, పండు సాత్విక గుణము. పండు కూడా పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు శుద్ధ సాత్వికతలోకి వచ్చేస్తాడు. శుద్ధ సాత్వికతలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ ధ్యాన జీవితంలోకి ప్రవేశిస్తాము. ధ్యాన జీవితంలోకి ఉట్టిగా రాలేదు మిత్రులారా. మనం అందరూ కూడా ఎన్ని జన్మల ఫలితమో, ఎన్ని జన్మల పుణ్యమో అందుకే చెప్తున్నారు. దేవముని ప్రవరార్చిత లింగం. దేవముని, దేవతలలో ముని ఎవరు అంటే నారదుడు. నారదుడు సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మ యొక్క మనవడు. బ్రహ్మ యొక్క మనవుడు నారదుడు. అలాగే అతను ఎంతో తపస్సిద్ధి పొందాడు, ఎంతో తపస్సును ఆచరించాడు. తపస్సు ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము ద్వారా ఒక రహస్యాన్ని తెలుసుకున్నారట నారదులు వారు. ఆ రహస్యం ఏంటంటే ఈ సమస్త గ్రహాలను, ఈ సమస్త లోకాలను, ఈ సమస్త ప్రకృతిని, ఈ సమస్త విశ్వాన్ని ఒకే ఒక శక్తి నడిపిస్తుంది. అదే విశ్వమయ ప్రాణశక్తి తరంగములు, అదే కాస్మిక్ ఎనర్జీ అనే రహస్యాన్ని ఆయన తెలుసుకున్నారు. తెలుసుకున్న రహస్యాన్ని మొత్తం అన్ని లోకాలకు కూడా చిడతలు కట్టుకుని నారములు 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 అని తిరుగుతూ అన్ని చోట్ల కూడా ఇదే భజన చేస్తున్నారు, నారములు. దానిని కొంతమంది మతాధికారులు, కొంతమంది మత పెద్దలు, కొంతమంది పండిత శ్రేష్ఠులు నారాయణ అని మార్చేసి మనకి మహావిష్ణు స్వరూపాన్ని చూపించారు. తప్పుదోవ పట్టించారు, పక్కదోవ పట్టించారు. ఆది శంకరాచార్యులు ఈ విషయాన్ని మళ్ళీ ఒక శ్లోకం ద్వారా మనకి అందిస్తున్నారు. దేవముని అయిన నారదుడు ఈ విశ్వ రహస్యాన్ని తెలుసుకుని ఈ రహస్యాన్ని అన్ని లోకాల్లో చాటిస్తూ నారములు 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 అని తిరుగుతున్నారు. నారము అంటే భక్తి మార్గంలో ఉన్నప్పుడు జలము అని చెప్తారు. నారము అంటే నీరు. అది సామాన్యమైన అర్థము. మనం సామాన్యమైన పని చేయట్లేదు కదా. మనం ఎంత గొప్ప పని చేస్తున్నాం, తపస్సు చేసుకుంటున్నాం. సామాన్యమైన పని అంటే పూజ. కాసిన పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతలు తీసుకుని ఒక 100 రూపాయలు 500 రూపాయలు ఫోటో పెట్టుకుని అక్కడ, లేదంటే ఒక చిన్న పాలరాయి విగ్రహము, లేకపోతే ఒక ఏదో పంచలోహాల విగ్రహం అక్కడ పెట్టుకుని సామాన్యమైన పూజలు, సామాన్యమైన అర్చనలు మనం చేయట్లా. మనం విశేషమైన పూజలోకి వచ్చేసాము, విశేషమైన తపస్సులోకి వచ్చేసాము. విశేషమైన ధ్యానమే విశేషమైన పూజ, మానసిక పూజ. శరీరంతో చేసే కోటి పూజలు ఎంతో, మానసిక పూజ అంతా. అలాంటి గొప్ప తపస్సులోకి మనం ప్రవేశించాము. తపస్సు పేరు మార్చి ధ్యానము అని మనకి ఇచ్చారు. కాబట్టి బ్రహ్మ ఆజ్ఞతో ఈ రహస్యాన్ని అన్ని లోకాలకి చాటుతున్నారట నారదుడు. దేవముని ప్రవరార్చిత లింగం. ప్రవరులు అంటే అశరీరదారులు అని అర్థం. ప్రవరులు అంటే అశరీరదారులు. అశరీరదారులు ఎవరు? గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, యక్షులు. అన్ని లోకాల్లో ఉన్న మొత్తం అందరికీ కూడా మనలాంటి శరీరం ఉండదు. ఒక భూమి మీదే మనలాంటి శరీరం ఉంటుంది. ఇక ఏ లోకాల్లోనూ ఇలాంటి శరీరం ఉండదు. వాళ్ళందరూ అశరీరదారులు. వాళ్ళని ప్రవరులు అంటారు.
కాబట్టి దేవముని అయిన నారదుడు ఈ ప్రవరులందరికీ కూడా ఈ విధి విధానాన్ని చెబుతూ తిరుగుతున్నారు. దేవముని ప్రవరార్చిత లింగం అంటే నారదుడు ద్వారా అన్ని లోకాలు చాటింపు వేయబడుతున్న ఆ శక్తే విశ్వమయ ప్రాణశక్తి. అందులో లీనమైపోండి. లింగం అంటే లీనం అవ్వండి, లీనం అవ్వండి అని అర్థం. కామదహన కరుణాకర లింగం. కామము అంటే కోరిక. కోరిక అంటే ఎలాంటి కోరిక? ఎలాంటిదైనా కావచ్చు, ఏ కోరికనైనా కామమే అంటారు. కామము అంటే కోరిక. అరిషడ్ వర్గాలు అని మనకి 6 ఉన్నాయి. ఈ 6లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములు. ఈ 6 అతి ప్రధానమైనది ముందు పెట్టారు. ఎందుకు పెట్టారు? ముందు ఎందుకు పెట్టారు? దానివల్లనే మిగతా అన్ని ఉత్పన్నం అవుతున్నాయి. కామం అంటే కోరిక. కోరిక తీరకపోతే పగ, కోరిక తీరకపోతే కోపం, కోరిక తీరకపోతే వ్యామోహం ఎక్కువైపోద్ది, కోరిక తీరకపోతే మాశ్చర్యం అంటే ప్రతీకారం, మాశ్చర్యము అంటే ప్రతీకారం, పగ, ప్రతీకారం, కోపం అన్ని ఎక్కువైపోతాయి కోరిక తీరకపోతే. అందుకే కోరికను మొట్టమొదటి పెట్టారు. దాన్ని కామము. కామము అంటే కోరిక. కామ దహన కరుణాకర లింగం. కామము అంటే కోరిక. కోరిక ఎలా ఉండాలి? తీరని కోరికలుంటే పగ, ప్రతీకారాలు. తీరిపోయే కోరికలుంటే తీరిన తర్వాత ఇంకొకటి 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 అలా మనకి పుడుతూనే ఉంటాయి. కాబట్టి అసలు కోరికే లేకపోతే, కోరికే లేని మానవుడు ఉండడు కదా. ఒకవేళ కోరిక లేకుండా ఉన్నాడంటే 1,000,000లో ఒక్కళ్ళే ఉంటారు. ఆ 1,000,000లో నువ్వు ఒక్కడివి ఎందుకు కాకూడదు? అలా నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అంటే మనం ఏ స్థితికి వెళ్ళాలి? ఏ స్థితికి వెళితే కోరికలు లేని స్థితిలోకి వెళ్తాం? వాళ్ళని ఏమంటారు? స్థిత ప్రజ్ఞుడు అంటారు. కోరికలు లేనివాడు, ఏ కోరికలు ఉత్పన్నం కానివాడు, కోరికే లేనివాడు, కోరికే పుట్టనివాడు ఎవడు లేడు ఇక్కడ. కానీ ఆ స్థితిలోకి మనం ప్రయాణించడం కోసం ఇప్పుడు ఈ ధ్యానంలోకి ప్రవేశించాం. కాబట్టి కామదహన కరుణాకర లింగం. ఎవరికైతే కోరికలు లేకుండా ఉంటుందో వాళ్ళ కరుణ ఉంటుంది, వాళ్ళని కరుణామయుడు అంటారు. కోరికలు లేనివాడు కరుణామయుడు. వాడికి ఇంకే కోరికే ఉండదు. వాడికి తెలిసిపోద్ది. ఏమని తెలిసిపోద్ది? నే దేవుని కుమారుణ్ణి, నే దేవుడి రాజ్యంలో ఉన్నాను, నా తండ్రి పరమాత్మ, ఇలాంటి విషయాలన్నీ తెలిసిపోతాయి. రమణ మహర్షికి తెలిసింది ఏమని? నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. కాషాయం కడితే కాదు, కాషాయం కడితే నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నువ్వెలా ఉన్నావో నువ్వు చూసుకోవాలి, నీ కోరికలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, వాటిని తొలగింపజేసుకోవాలి, వాటిని దహింపజేసుకోవాలి. కామ దహన కరుణాకర లింగం. కామాన్ని ఎప్పుడైతే దహించుకుంటామో అంటే తొలగింపజేసుకుంటామో అప్పుడు కరుణ వస్తుంది. మానవుడికి కరుణ పుడుతుంది. కరుణ అంటే దయ, దయ అంటే జాలి, ప్రేమ, ఏదైనా కానీ. కరుణకి రకరకాల పదాలు ఉన్నాయి, పర్యాయ పదాలు. కాబట్టి కరుణ, కరుణ ఎలా ఉంటుంది? అన్ని జీవుల మీద ప్రేమ ఉండాలి. నీ మీద నీకెంత ఉంటుందో సకల జీవులు నువ్వే అని తెలుసుకోవాలి. అన్ని జీవుల్లోనూ నేనే ఉన్నానని తెలుసుకోవాలి. అంతా నేనే అని తెలుసుకోవాలి. నేనే అంతా అని తెలుసుకోవాలి. ఆ ఏకత్వంలోకి ప్రయాణించాలంటే కామదహన కరుణాకర లింగం. చూడండి ఎంత బాగుందో. ఇంతవరకు కూడా మనం ఈ శ్లోకాలని గుళ్ళల్లో పాడుకున్నాము శివుడి దగ్గర, కానీ ఇంత ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ఆది శంకరాచార్యులు ఇందులో పెట్టి మనకి అందించారు అనే విషయం మనం తెలుసుకోలేకపోయాము. ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశించాం కాబట్టి, పరిపక్వ స్థితిలోకి ప్రయాణించాం కాబట్టి ఇన్ని అర్థాలు మనకి, ఇన్ని విశ్వార్థాలు. ఇది అంతా కూడా విశ్వంలోంచి వచ్చిన ఆధ్యాత్మిక అంతరార్థాలు, విశ్వ రహస్యాలు. ఈ విశ్వ రహస్యాలు మన చెవిలో పడాలి అంటే, ఈ విశ్వ రహస్యాలు ఈ నోటితో చెప్పుకోవాలన్నా, ఈ విశ్వ రహస్యాలు ఈ చెవులో పడాలన్నా ఎన్ని జన్మల పుణ్యమో ఉండాలి మన దగ్గర. ఆ పుణ్యపు రాశి మూట మన దగ్గర ఉంది కాబట్టి ఈ జ్ఞానం మనకి అందుతుంది. కాబట్టి ఎవరైతే వక్ర మార్గంలో ఉంటారో వాళ్ళందరినీ సక్రమైన మార్గంలో పెట్టాలి. వక్ర మార్గంలో ఉన్నప్పుడు వంకర ఆలోచనలు అంటే మన్ని అణిచివేసే ఆలోచనలు, మనం నాశనం చేసిన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అవే కామము, కోరికలు, రకరకాల కోరికలు, పిచ్చ కోరికలు. ఒకటి తీరితే ఇంకొకటి, ఇంకొకటి తీరితే ఇంకొకటి. ఇది కావాలంటే అక్కడితో ఆగదు. అందుకే చెప్పారు మన కోరికలు అనంతం.
అనంతమైన కోరికల నుంచి బయటపడాలి. అప్పుడే కరుణ వస్తుంది మానవుడికి. కాబట్టి ఆ కరుణ పొందాలి అంటే అశరీరదారులందరూ కూడా కోరికల్ని ఎలా ధ్వంసం చేసుకున్నారో, వాళ్ళ కోరికలతో ఎలా ధ్వంసం అయిపోయారో, రాక్షసులు కోరకూడని కోరికలు కోరి ఎలా ధ్వంసం అయిపోయారో, అలాగే ఇంద్రుడు కూడా కోరరాని కోరికలు కోరి ఎన్నిసార్లు భంగపడ్డాడో, ఋషులు కూడా ఎన్నిసార్లు భంగపడ్డారో, కోరరాని కోరికలు కోరరాదని దీని అర్థము. ప్రతి నిత్యము దేవతలందరూ ఇదే తపో సాధన ఆచరిస్తున్నారని, తమ తమ విధులను నిర్వర్తిస్తున్నారని, ఈ తపస్సు ద్వారానే వారి మోహాన్ని కామాన్ని తొలగించుకుంటున్నారని, తొలగించుకున్న పిదపే వాళ్ళు ఈ సృష్టిని పాలిస్తున్నారని, సృష్టిని పరిపాలిస్తున్నారని అర్థం ఇందులో ఉంది. కాబట్టి దేవి దేవతలకు కూడా కోరికలు ఉన్నాయి, అధికారం ఉంది, దర్పం ఉంది, అహంకారం ఉంది. వాళ్ళు నిత్యము తపస్సు చేసి ఆ అధికార వ్యామోహాన్ని, కోరికను, కామాన్ని తొలగించుకుంటున్నారని, ప్రతినిత్యము తపమాచరిస్తున్నారని, అహంకార దర్పాలను, కామ వికార కోరికలను ఎప్పటికప్పుడు దహనం చేసుకుంటున్నారు, దగ్ధం చేసుకుంటున్నారని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు ఈ 2 పదాల్లోనూ. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. దేవతలందరూ కూడా వాళ్ళ దర్పాన్ని, వాళ్ళ అహంకారాన్ని తపస్సు ద్వారా తొలగింపజేసుకుంటున్నారు, కరుణాపూరితంగా మారిపోతున్నారు, వాత్సల్యపూరితంగా మారిపోతున్నారు. మరి మనం కూడా ఇదే ఆచరించాలి కదా అని చెబుతున్నారు ఆది శంకరాచార్యులు. పరమాత్మ యొక్క శక్తి వలనే కరుణ వస్తుంది. ఆ కరుణ పొందాలి అంటే పరమాత్మ శక్తిని తప్పకుండా పొందాలి. దేవీ దేవతలందరూ కూడా తమ విధులను నిర్వర్తిస్తూ అధికారం, దర్పం, వ్యామోహం వల్ల వాళ్ళు పతనం కాకుండా కామం వల్ల పతనం అయిపోతారని, కామం తొలగించుకోవాలని, పతనం అయిపోయే కార్యక్రమాలన్నీ పక్కకు పెట్టేయాలని ప్రతిరోజు తపమాచరిస్తున్నారు దేవీ దేవతలందరూ. కాబట్టి ఆ విశ్వమయ ప్రాణశక్తి పాత్ర ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసమే ఈ శ్లోకాన్ని మనకి అందించారు ఆది శంకరాచార్యులు. ఏ శక్తి, ఏ గ్రహము కూడా పక్కదారి పట్టకుండా సమస్త గ్రహాలను ఎప్పటికప్పుడు తగు రీతిని నడిపిస్తూ తగినంత శక్తితో నడిపిస్తున్న ఆ పరమాత్మ యొక్క శక్తి విశ్వమయ ప్రాణశక్తి తరంగములు. ఆ తరంగములని దేవాది దేవతలు అర్చిస్తున్నారు, సేవిస్తున్నారు. ఆ శక్తినే తపస్సు ద్వారా దేవతలందరూ ధీ శక్తిని పెంచుకుంటున్నారు. ధీ అంటే వారి యొక్క తపోశక్తిని, అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటున్నారు. ఆధ్యాత్మిక శక్తికే ధీ శక్తి అని పేరు. ధీ శక్తి, ఆధ్యాత్మిక శక్తి పెంచుకుంటున్నారు. ఆది శంకరాచార్యుల మనోభావన ద్వారా మనకి ఈ శ్లోకాన్ని అందిస్తున్నారు. ఈ సమస్త సృష్టిని నడిపించే ఆ దివ్య శక్తి తరంగములు మంగళకరముగా, ప్రకాశవంతంగా దేవతలను, సమస్త లోకాలను, సమస్త గ్రహాలను, పాలపుంతలను, సూర్యుడు, చంద్రుడు ఇత్యాది నవగ్రహ దేవతలను, కోటాను కోట్ల లోకాలను, కోటాను కోట్ల భువన భాండములన్నీ కూడా సమస్థితిలో నడిపించబడడానికి కారణము ఈ విశ్వమయ ప్రాణశక్తి. ఆ శక్తితోటే గ్రహములన్నీ కూడా నడుస్తున్నాయి. దేవతలందరూ వాళ్ళ కామాన్ని తొలగించుకుంటున్నారు, వాళ్ళ యొక్క దర్పాన్ని, అహంకారాన్ని తొలగించుకుంటున్నారు అని చెప్పారు ఈ 2 లైన్లో. చెప్పి రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. చూడండి ఎంత గొప్ప విషయాన్ని ఈ 2వ శ్లోకంలో మనకు అందించారో చూడండి. రావణ దర్ప వినాశన లింగం. దర్పము అంటే అహంకారము, గర్వము. ఎందుకు ఆయనకి గర్వం ఉంది? ఒక తల ఉన్న మనకే ఇంత గర్వం ఉంది, ఆయనకి 10 తలలు, 10 తలలకి ఇంకెంత గర్వం ఉంటది? మనకి ఒక తలకి ఇంత తలనొప్పి ఉందే, ఆయనకి 10 తలలు. ఎందుకు రావణాసురుడికి 10 తలలు? కారణం ఏంటి? ఈ 10 తలల్లో ఆయన చేసుకున్నది ఏంటి అంటే మనం ఈ రహస్యాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాము. రావణాసురుడు బ్రహ్మ మనవడు, పులస్త్యుని కుమారుడు.
పులస్తుని యొక్క కుమారుడు రావణ అసురుడు. అసురుడు అంటే రాక్షసుడు. రాక్షసులలో ఉత్తముడు రావణుడు. అందుకనే రావణ బ్రహ్మ యొక్క మనవడు. విశ్వవసుబ్రహ్మ కైకసి, విశ్వవసుబ్రహ్మ కైకసి అనే తల్లిదండ్రుల ద్వారా రావణాసురుడు జననం జరిగింది, రావణాసురుడు యొక్క తల్లిదండ్రులు. కానీ రావణాసురుడు ఎంత గొప్పవాడు అంటే మహాశక్తి సంపన్నుడు, మహాతపశక్తి సంపన్నుడు. మామూలు తపస్సు చేయలేదు, మహాతపస్సు చేశాడు ఆయన. ఎందుకంత మహాతపస్సు చేశాడంటే 4 వేదాల జ్ఞానం అంతా కూడా ఔపాసన పట్టేశాడు. అంటే 4 వేదాలు ఏంటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, 4 వేదాలు. ఈ 4 వేదాల జ్ఞానం అంతా ఔపాసన పట్టాడట. అంటే పట్టేసుకున్నాడు. 4 వేదాలలో ఏముందో, ఎక్కడ ఏముందో ఈయనకి తెలిసినంత ఇదిగా ఇంకా ఎవరికీ తెలియదు. అందుకనే ఆయనకి 4 తలలు ఉన్నాయట. మరి ఇంకా 6 తలలు దేనికి? 6 శాస్త్రాలు ఔపాసన పట్టాడు. ఈ 6 శాస్త్రాలు ఏంటంటే రాజనీతి శాస్త్రము, అలాగే వైద్యము, వాస్తు శాస్త్రము, తర్క శాస్త్రము, మీమాంస శాస్త్రము, నాట్య సంగీత చిత్రలేఖనాది శాస్త్రములను కలిపి మీమాంస అంటారు. ఆ మీమాంస శాస్త్రము, మంత్ర శాస్త్రము, ఈ మొత్తం 6 శాస్త్రాలని ఔపాసన పట్టేశాడు రావణాసురుడు. రాజనీతిలో ఈయనకి సాటి ఎవ్వరూ లేరు. అలాగే వాస్తు పురుషుడు, వాస్తు మార్చేయగల సాధకుడు, వాస్తు శాస్త్రము, అలాగే తర్క శాస్త్రము, అలాగే వైద్య శాస్త్రము, అలాగే మంత్ర శాస్త్రము. 6వది మీమాంస శాస్త్రము. మీమాంస అంటే ఇందులో నాట్యము, సంగీతము, చిత్రలేఖనము, శిల్పము, అన్ని కళలు కలిసి ఒకే ఒక శాస్త్రంలో ఉంటే అది మీమాంస అంటారు. అంటే ఈ 6 శాస్త్రాలను పట్టుకున్నాడు అనమాట. అంటే 6 శాస్త్రాల జ్ఞానం కూడా ఆయన దగ్గర ఉంది. అందుకనే 6 తలలు, 4 వేదాలు, 4 తలలు, 4 + 6 10 తలలు రావణాసురుడు. అంటే ఎంత గొప్ప ప్రతిభావంతుడు, ఎంత గొప్ప శక్తి సంపన్నుడు, ఎంత జ్ఞాన సంపన్నుడు, ఎంత తపస్సిద్ధి, ఎంత మహోన్నతుడు. అందుకనే రావణ బ్రహ్మకు కూడా లేదు అంత శక్తి రావణుడికి ఉంది. అందుకనే రావణ దర్ప వినాశన లింగం. ఏమైంది? అంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా కూడా, అంత శాస్త్ర జ్ఞానాన్ని ఔపాసన పట్టేసినా కూడా ఆయనకి ఒకే ఒక కోరిక ఉంది. రావణాసురుడు భార్య ఎవరంటే మండోదరి. పాతాళ లోకాన్ని పరిపాలిస్తున్న విశ్వకర్మ కూతురు. ఈ విశ్వకర్మ అందాల రాశి మండోదరి. సృష్టిలో అన్ని లోకాలలో ఇంత అందగత్తె అంతవరకు పుట్టలేదు, పెరగలేదు. అంత అందగత్తె మండోదరి. ఈయన పాతాళ లోకం మీద దండెత్తికెళ్ళినప్పుడు, అంటే ఈయన ఏంటంటే రావణాసురుడు గారికి ఒక అహంకారం ఉంది. అన్ని లోకాల మీద దండెత్తి ఆ లోకాలని వశపరుచుకునేవాడు అనమాట. అంటే ఆయన హ్యాండ్ ఓవర్ లోకి తీసేసుకునేవాళ్ళు. అంటే ఆయనకు అంత శక్తి కాబట్టి పాతాళ లోకం మీద దండయాత్ర చేయడానికి వెళ్ళినప్పుడు ఆ విశ్వకర్మ కూతుర్ని చూడడం, ఆ పాతాళ లోకాన్ని దండెత్తి పాదాక్రాంతం చేసేసుకుని ఆ కూతుర్ని వివాహం చేసుకోవాలని చెప్పి, ఆ కూతురు తండ్రి పేరు మయుడుని అడుగుతాడు, ఏమని? నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేయమని. అప్పుడు మయుడు సందేహిస్తాడు. ఎందుకు సందేహిస్తున్నావు నాకు ఇచ్చి వివాహం చేయడానికి అని అంటే, నా కూతురు జాతకంలో ఒక దోషం ఉంది, అందుకనే ఆలోచిస్తున్నాను మీకు ఇచ్చి చేయడానికి అని అంటే, ఏంటా దోషం అని అడుగుతాడు. నా కూతురికి పుట్టబోయే సంతానం ద్వారా తండ్రికి మరణం ప్రాప్తిస్తుంది అని జాతకంలో ఉంది కాబట్టి, నీకు మరణం రావడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు ఇచ్చి వివాహం చేయడానికి ఆలోచిస్తున్నాను అన్నాడు మయుడు. అప్పుడు రావణాసురుడు చెప్పాడు, నీకు తెలుసో లేదో, గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మార్చేస్తాను నేను. ఎందుకంటే నేను వస్తు గ్రహ జాతకాది శాస్త్రజ్ఞానం నా దగ్గర ఉంది కాబట్టి నువ్వు నిక్షేపంగా నీ కూతుర్ని ఇచ్చి నాకు వివాహం చేయవచ్చు. నీ కూతురికి అంటే నాకు పుట్టబోయే సంతానానికి ఆ దోషం లేకుండా ఆ దోష పరిహారం నేను చేసుకుంటాను అని నచ్చజెప్పి మండోదరిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత శారీరకంగా కలవకుండా తపస్సుకి వెళ్ళిపోతాడు ఈ బ్రహ్మజ్ఞాని. ఎవరు? రావణ బ్రహ్మ. ఆ తపస్సుకి వెళ్ళిపోయిన టైంలో
మండోదరి కొత్త కాబట్టి లంకా నగరంలో ఉన్న అంతఃపురంలో అందాలు చూస్తూ ప్రతి గదిలోనూ తిరుగుతూ అంతఃపుర సౌందర్యాన్ని చూస్తూ విహరిస్తూ వెళుతుంది. ఒకానొక ఆంతరంగిక రావణాసురుడు యొక్క ఆంతరంగిక మందిరంలో ప్రతి గదిని చూస్తూ ఉంటుంది. అద్భుతమైన ఆ ఆంతరంగిక మందిరం యొక్క సౌందర్యాన్ని చూస్తూ ముచ్చట పడిపోయి అలా తిరుగుతూ వెళ్తుంది. నిజంగా లంకా నగరం చాలా సువర్ణమయ శోభితము, సువర్ణం బంగారంతో కట్టించారట లంకా నగరం అంతా కూడా. లంకా నగరాన్ని చూడాలంటే ఎన్ని రోజులో పడుతుందట, అంత అందమైన ప్రదేశము లంక. ఎందుకంటే రావణాసురుడి అన్నగారు కుబేరుణ్ణి జయించి కుబేరుడి దగ్గర ఉన్న బంగారాన్ని ధనాన్ని అంతా కూడా లంకలో 3 అంతులు పైగా ఆయన ఏర్పాటు చేసేస్తాడు. ఆ లంకను అంత సౌందర్యవంతంగా శోభతో. లంకా నగరంలో నిజంగా అడుక్కునే వాళ్ళు ఉండరట, పేదవాళ్ళు ఉండరట, అంత గొప్ప నగరం లంకా నగరం. లంకా నగరాన్ని చూడడానికి మన శక్తి చాలదు అని రాశారు వేదవ్యాసుల వారు. అలాంటి లంకా నగరాన్ని పరిపాలిస్తున్న రావణాసురుడి యొక్క భార్య మండోదరి ఆ ఆంతరంగిక మందిరంలో తిరుగుతూ దాహం వేసిందట. దాహం వేయగానే వాళ్ళు రాజులు ఎక్కడ పడితే అక్కడ బంగారు పాత్రల్లో ద్రాక్ష రసం నిల్వ చేసుకుంటూ ఉంటారు. అది మండోదరి వెళుతూ ఒక బంగారు పాత్ర మూత పెట్టి ఒక మూలగా ఉంటే అది దాహం తీర్చుకునే ద్రాక్ష పానీయము అని భావించి ఆ రసాన్ని తాగేస్తుంది. తీరా చూస్తే ఆ రసం ఏంటంటే కొన్ని వందల మంది ఋషులను చంపి సంహరించి వారి యొక్క జీవ రసాన్ని అందులో భద్రపరిచాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి పుట్టకుండా కొంతమంది ఋషులను వధించి, ఆ ఋషులు ఎందుకు ఋషుల మీద కోపం అంటే ఈయనకి ఋషులు 4 వేదాలను తపస్సు ద్వారా తెలుసుకున్నారు. 4 వేదాల సారము, 4 వేదాల జ్ఞానము నాకే తప్ప ఇంకెవరికి తెలియకూడదనే అహంకారం, దర్పం. అందుకని ఋషుల్ని సంహరించి ఆ జ్ఞానవంతమైన జీవరసాన్ని ఆయన దాచిపెట్టాడు. ఈ మండోదరి తెలియక ఆ జీవరసాన్ని పానం చేసింది, తాగేసింది. వెంటనే గర్భం దాల్చి ఒక ఆడపిల్లని జన్మిస్తుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ శిశు జననం ఎలా జరిగింది అంటే యోని మార్గం ద్వారా వెళ్ళలేదు, యోని మార్గం ద్వారా పుట్టలేదు. అయోనిజ అంటారు. అయోనిజులు అంటే యోని మార్గం ద్వారా వెళ్ళరు, యోని మార్గం ద్వారా రారు, వాళ్ళని అయోనిజులు అంటారు. వాళ్ళు దేవతలు. అందుకనే చూడండి, ధర్మరాజు పాండవుల్ని కుంతీదేవి ఎలా కన్నది? ఒక మంత్ర ప్రభావంతో ఒక మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రాన్ని అధిష్టాన దేవత అయిన ఆ దేవత వచ్చి ఒక బిడ్డనిచ్చి వెళ్ళిపోయారు. అక్కడ శారీరకంగా కలవడాలు ఉండవు, నవమాసాలు మొయ్యడాలు ఉండవు. దేవతలకి నవమాసాలు గర్భంలో ఉండడం ఉండదు. అదొకటి గమనించుకోవాలి మనం. కేవలం నవమాసాలు మానవులు మాత్రమే. ఒక్క మానవులకే నవమాసాలు గర్భంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఏ జీవికి 9 నెలల 9 రోజులు గర్భధారణ చేసే ఆ యోగం ఎవరికి ఉండదు, మానవులకే ఉంటుంది. దేవతల అశరీరదారులు అయోనిజులు, అసలు వాళ్ళు గర్భం ద్వారా వెళ్ళరు, గర్భం ద్వారా పుట్టరు, యోని మార్గం ద్వారా అయోనిజులు అంటారు. అయోనిజులు అంటే యోని మార్గం ద్వారా వెళ్ళరు, యోని మార్గం ద్వారా రారు, కాబట్టి అయోనిజులు అంటారు. అలాగే పుట్టింది వేదమాత. వేదములను ఎక్కడైతే వేద ప్రవచనాలు చెప్తున్నారో ఆ వేద ప్రవచనాలు చెప్పే ఋషులను చంపి ఆ వేద జ్ఞానము, ఆ ఋషి యొక్క జీవరసాన్ని దాచిపెట్టడం వల్ల ఆ రసమంతా తాగిన మండోదరి ద్రాక్ష రసమేమో అని భావించి ఆ రసాన్ని దాహం ఆపుకోలేక తాగింది. ఆ తాగితే ఆ వేదసారం నుంచి వేదమాత పుట్టింది, వేదమాత సీత. అప్పుడు ఈ సీతాదేవి పుట్టేసరికి మండోదరి భయం వేసింది. ఏమనంటే ఇంతవరకు భర్త సాంగత్యంగా బిడ్డలను కనడం ధర్మం, కానీ ఇప్పుడు ఈ బిడ్డ ఎలా వచ్చిందని నేను అత్తగారికి, భర్తకి, వీళ్ళందరికీ చెప్పుకోవాలి. కాబట్టి ముందు తన తండ్రిని ప్రార్థిస్తుంది, తండ్రిని ఏం చేయమంటావని చెప్పి. అప్పుడు తండ్రి ఒక సలహా ఇస్తాడు,
అన్నిటినీ కలిపేసుకోగలిగేవాడు సముద్రుడు. సముద్రుడిని ప్రార్థించేయి అంటే అప్పుడు సముద్రుడి కోసం ప్రార్థన చేస్తుంది. అప్పుడు సముద్రుడు వచ్చి మండోదరి మందు నుంచి ఆజ్ఞ ఏంటి చెప్పండి మాత అని అడుగుతాడు. ఎందుకంటే మండోదరి కూడా అంతే తపశ్శక్తి సంపన్నురాలు. అందుకనే మండోదరిని వివాహం చేసుకున్నాడు ఆయన. అంత అందగత్తె, అంత తపస్సు, అంత జ్ఞానము, అంత శక్తి ఉన్న తల్లి మండోదరి. సమఉజ్జి అన్నమాట. రావణాసురుడికి సమఉజ్జి, అంత అందగత్తె. కాబట్టి అంత జ్ఞానం ఉంది, అంత తపస్సు ఉంది ఆ తల్లి దగ్గర. వెంటనే సముద్రుడు వస్తే ఈ బిడ్డను తీసుకుని ఒక ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేయమని చెప్తుంది. అప్పుడు ఆజ్ఞ అని చెప్పి ఆ బిడ్డని ఒక బంగారు పాత్రలో ఒక పెట్టెలో పెట్టి ఇస్తది. ఆ పెట్టెలో పెట్టి సముద్రుడికి ఇస్తది. సముద్రుడు ఆ పెట్టి తీసుకెళ్లిపోయి వదిలేస్తాడు. ఆ పెట్టి వెళ్ళి 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 మిథిలా నగరంలో ఉన్న జనక మహారాజు యొక్క భూమిలో ఉండిపోతుంది. ఆ భూమిని దున్నినప్పుడు జనక మహారాజుకు దొరుకుతుంది. నాగలి సాలుకి ఆ పెట్టి దొరుకుతుంది. సీతాదేవిగా అక్కడ జన్మిస్తుంది. అంటే రావణాసురుడు మరణం ఎవరి చేతిలో ఉంది? రావణాసురుడికి పుట్టిన తొలి సంతానము మండోదరి ద్వారా పుట్టిన సీత. అంటే ఇప్పుడు సీతాదేవి ఏమైంది? రావణాసురుడికి కూతురు అయింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే రావణాసురుడు యొక్క చావు ఎవరి చేతిలో ఉందంటే ప్రథమ సంతానమైన వేదమాత సీత ఆమె చేతిలో ఉంది. వినాశకాలే విపరీత బుద్ధులు అని చెప్పి ఆవిడ అందంగా ఉందని ఆవిడని తీసుకొచ్చేస్తాడు. కూతురు వరుసని తెలియదు. ఇదే వినాశకాలే విపరీత బుద్ధులు. రాక్షస బుద్ధులు అలాగే ఉంటాయి. రాక్షసులకి ఎంత జ్ఞానం ఉన్నా సరే సత్యము, ధర్మము, జ్ఞానము, న్యాయము అనే విషయాలు వాళ్ళకి పట్టవు. అందుకనే వాళ్ళు అలాగా నాశనం అయిపోతూ ఉంటారు. రాక్షస బుద్ధులు ఉండకూడదు. వినాశకాలే విపరీత బుద్ధులు అని మనకు అందుకే వచ్చింది. కాబట్టి ఈ రావణ బ్రహ్మ ఇంత ఉంది స్టోరీ. ఈ 2వ శ్లోకంలో ఇంత అంతరార్థం పెట్టారు మనకి. రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం. తన అహంకారాన్ని తనే ఎలా నాశనం చేసుకున్నాడో, తన దర్పాన్ని తనే ఎలా తొలగింపజేసుకోవడానికి తనే సీతాదేవిని మోహించి కామించి తీసుకొచ్చి అశోకవనంలో కూర్చోబెట్టి ప్రతిరోజు ఆమెని బతిమాలడం. నువ్వు మారతావా మారవా, నువ్వు మారతావా మారవా, నీకై నువ్వు వస్తావా నా దగ్గరికి, నిన్ను బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు, మహా గొప్ప కాదు, బలవంతం చేసేయచ్చు. కానీ గతంలో శాపం ఉంది రావణాసురుడికి. గతంలో రంభని మానభంగం చేస్తే, బలాత్కారం చేస్తే రంభ యొక్క భర్త శపించాడు. ఏమనంటే ఇక ఏనాడైనా పరాయి స్త్రీని బలాత్కరిస్తే నీ 10 తలలో 1000 ముక్కలైపోతాయని శాపం ఉంది. అందుకనే సీతాదేవిని తెచ్చి అశోకవనంలో కూర్చోబెట్టి బతిమాలుతున్నాడు అనమాట. నీ అంతటి నువ్వు రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వంటే నాకు ఇష్టం, నీ అందాన్ని నేను కోరుకుంటున్నాను. ఏంటి ఆ బతిమాలడం అంటే? దాని వెనకాల ఎంత చరిత్ర ఉంది, ఎంత తపశ్శక్తి సంపన్నుడు. ఏం చెప్తున్నాయి పురాణాలు మనకి? పురాణాలు కాలక్షేపంగా ఇని వదిలేయడం కాదు. తపస్సు యొక్క శక్తి ఎంత ఉంది. తపస్సు ద్వారా నాశనం అయిపోతారు, తపస్సు ద్వారా బాగుపడతారు, తపస్సు ద్వారా ఏదైనా చేయగలరు అని చెప్తున్నారు. ఏది చేసుకోవాలో మన విశేషం అన్నమాట. అందుకని మంచి సంకల్పాలు పెట్టుకోవాలి. తపస్సు ద్వారా మంచి సంకల్పాలు పెట్టుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతిరోజు ఇలా 3 సార్లు అనుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. మనసులో ధ్యానం అయిపోయిన తర్వాత లోపల అంతరంగంలో అనుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. లోకం బాగుండాలి అంటే ఆ లోకంలో ఉన్న నువ్వు బాగుంటావు. లోకంలో ఉన్నావు కదా నువ్వు, అంటే నీలో ఉన్న నువ్వు బాగుండాలి అంటే లోకం బాగుండాలి. అందుకనే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుగిన లోకంబౌ పెంజీ కటికిన్ ఆవల ఎవ్వండుగలడో వాడిని ఈశ్వరుడిని నేను సదా శరణు వేడెదన్.
ఒక పద్యం ఉంది. ఎంత అద్భుతమైన పద్యమో ఇది. ఈ లోకాలన్నిటికీ ఆవల ఒక లోకం ఉందట, శూన్య లోకము. పెను చీకటి ఉంది అక్కడ, కటిక చీకటి ఉంది. అదే శూన్యము, అదే మహాపరిశూన్యము, అదే చీకటి. ఆ చీకటి వెనుక ఒక దివ్య భావన శక్తి ఉంది. ఆ శక్తే పరమాత్మ శక్తి. అది మనం ఈ రెండు కళ్ళతో చూడలేము, ఈ చెవులతో వినలేము, ఈ నోటితో చెప్పలేము, అనుభూతి చెందలేము. అనుభూతి చెందామా ఇక మన తర్వాత ఇంకా మనమే బ్రహ్మభావంలోకి వెళ్ళిపోతాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ రెండో శ్లోకం. మనం ఎప్పుడైనా విన్నామా ఇలాంటి అద్భుతమైన శ్లోకానికి అంతరార్థాలు? కాబట్టి అంత మహా తపస్సు చేసిన రావణాసురుడే కామము అంటే కోరిక, ఒక స్త్రీ లోలుడు, స్త్రీ సాంగత్యం కోరుకున్నాడు, స్త్రీని కోరుకున్నాడు, కోరరాని కోరిక కోరుకున్నాడు, కోరకూడని కోరిక కోరుకున్నాడు. అంత జ్ఞానవంతుడే. 4 వేదాల జ్ఞానం ఉంది, 6 శాస్త్రాల జ్ఞానం ఉంది. సీతాదేవి పూర్వస్థితి ఏంటో తెలుసుకోలేకపోయాడు. సీతాదేవి ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకోలేకపోయాడు. అసలు ఎలా భూమి మీదకి వచ్చిందో తెలుసుకోలేకపోయాడు. ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అజ్ఞానము. అజ్ఞానం ఎందుకు వచ్చింది? కామం. కోరిక, కోరిక తీరని కోరిక అజ్ఞానం. కోరికే అజ్ఞానం. కోరికని తొలగింప చేసుకుంటే జ్ఞానము. అందుకనే బుద్ధ భగవానుడు చెప్పింది కూడా దుఃఖము కోరిక వల్ల వస్తుంది. కోరిక అంటే తృష్ణ, తృష్ణ అంటే కోరిక, అదే కామము. చూడండి ఎంత బాగుందో ఇక్కడ, చాలా అర్థవంతంగా. కాబట్టి ఇప్పటికీ కూడా శ్రీలంకలో రావణాసురుడు పూజలు అందుకుంటున్నాడు. ఎందుకు పూజలు అందుకుంటున్నాడు అంటే అటు గొప్ప మేధావి, తపశక్తి సంపన్నుడు. రావణ అసురుడు కాదు, రావణ బ్రహ్మ. సాక్షాత్తు కైలాసాన్నే వేళ్లతో పైకి లేపేశాడు. అంత అహంకారాన్ని, అంత దర్పాన్ని కూడా శివుడు గ్రహించి బొటన వేలుతో గట్టిగా గుచ్చి కైలాసాన్ని అదిమి పట్టినప్పుడు వేళ్ళన్నీ చితికిపోయినాయి. అంటే ఎంత గొప్పవాడు. కానీ అంత దర్పం, అంత అహంకారం పనికిరాదనే కదా చెప్తున్నారు మనకి. కాబట్టి రావణ దర్ప వినాశన లింగం, రావణుడి యొక్క దర్పం అంతా, రావణుడి యొక్క అహంకారం అంతా ఒకానొక కోరికతో మొత్తం కాలిపోయింది, నాశనం అయిపోయాడు. ఎలా చరిత్రహీనుడైపోయాడు. అందుకే దసరా రోజుల్లో అంటే దశమి నవరాత్రులు తర్వాత 10వ రోజున రావణాసురుడి విగ్రహాన్ని కాలుస్తారు. ఎందుకు కాలుస్తారు? ఎందుకు కాల్చేస్తున్నారు? రాక్షసుడే, మేధావి, అద్భుతమైన మేధస్సు గలవాడు, అద్భుతమైన జ్ఞానం గలవాడు, అద్భుతమైన తపశక్తి సంపన్నుడు. కానీ కోరరాని కోరిక కోరి తీరలేని కోరికతో మొత్తం నాశనం అయిపోయాడు, పతనం అయిపోయాడు. అలా మీరు కూడా పతనం అయిపోవద్దు అని చెప్పడం కోసమే దసరా రోజుల్లో రావణాసురుడి విగ్రహాన్ని, ఆ బొమ్మని కాలుస్తూ మనకి చెప్తారు. కామం వల్ల కాలిపోతారు, కామాన్ని కాల్చేయండి. మీరు కాలిపోవద్దు, కామాన్ని కాల్చేయండి, కామాన్ని దగ్ధం చేయండి. కామాన్ని దగ్ధం చేయలేదనుకో మీరు దగ్ధం అయిపోతారు అని మనకి చెప్తున్నారు ఈ 2వ శ్లోకం ద్వారా. దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం. తత్ అంటే అంతా బ్రహ్మమే, అంతా పరమాత్మ స్వరూపమే. తత్ ప్రణమామి, ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుని దానికి ప్రణామం ఇస్తూ అంటే దాన్నే అర్చిస్తూ, దాన్నే పూజిస్తూ, దాన్నే ధ్యానిస్తూ ఉంటారో, ప్రణమామి అంటే ధ్యానము, దాన్నే ధ్యానిస్తూ ఉంటారో, ప్రణమామి సదా ఎల్లప్పుడూ శివ. శూన్యములోకి ప్రవేశించడమే, శూన్యములోకి లీనమైపోండి. శూన్యమే ఆత్మ, ఆత్మే శూన్యము. శూన్యమైన స్థితిలోకి ప్రవేశించండి. శూన్యమే పరమాత్మ స్వరూపము. శివ అంటే శూన్యము, లింగం అంటే లీనమవడము. కాబట్టి అంత తపశక్తి సంపన్నుడైన రావణాసురుడు కూడా కోరరానికి కోరికతో ఎలా దర్పము, తన యొక్క గర్వము, మదం అణిగిపోయింది, అహంకారము. కాబట్టి ఎంత గొప్ప శక్తివంతుడంటే రావణాసురుడు, ఈ చేత్తో సూర్యుడిని, ఈ చేతుడో చంద్రుడు, ఈ 2 గ్రహాల్ని పట్టుకుని వాటి గమనాన్ని మార్చేస్తాడట. వాటి గమనాన్ని, వాటి కదలికల్ని కూడా ఆపేయచ్చు.
కదలికల్ని మార్చేస్తాడు, గమనాన్ని కూడా నిరోధిస్తాడు. అంత శక్తివంతుడు, అంత బ్రహ్మజ్ఞాని. నిజానికి శ్రీరాముడు శ్రీలంకలో ప్రవేశించిన తర్వాత, ఆ యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు, రావణాసురుడు యుద్ధ రంగంలోకి ప్రవేశించినప్పుడు రావణాసురుడు యొక్క తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడంట మహావిష్ణువు అయిన శ్రీరాముడు. అంత తేజస్సు, అంత తేజో సంపన్నుడు. అంటే రాముడే ఆశ్చర్యపోయే అంత తేజస్సు ఎలా వచ్చింది? మహా తపస్సు చేశాడు కాబట్టి అంత తపస్సు చేసిన ఆ రావణాసురుడి దర్పం, ఆ గర్వం, అహంకారం, మదమాశ్చర్యాలు అన్ని కూడా ఒకే ఒక్క కోరికతో సర్వనాశనం అయిపోయాడు. కాబట్టి మనం కూడా అలాంటి కోరరాని కోరికలు కోరకూడదని, కోరికలు చిన్నవా పెద్దదా అని ఆలోచించక్కర్లా, అది తీరుతాయా తీరవా అని ఆలోచించక్కర్లేదు. కోరికే లేని స్థితిని, కోరికలు లేని స్థితిలోకి ప్రవేశించమని. కోరికలు లేని స్థితి ఆత్మస్థితి, కోరికలు ఉన్న స్థితి శారీరక స్థితి. కోరికలు లేని స్థితిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? అదే చెప్పారు శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు ఏం చెప్పారు? దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవో సనాతన. ఎంత మంచి వాక్యం చెప్పారండి. దేహము దేవాలయం చేసేసుకోవాలి. ఈ జీవుడు ఆత్మస్వరూపుడు, పురాతనమైన వాడు, సనాతనమైన ఇప్పుడిప్పుడు వాడు కాదు. జీవో దేవో సనాతన అంటే ఈ సనాతనమైన జీవుడు ఇప్పుడు వాడు కాదు, ఎప్పటివాడో పురాతనుడు. ఎప్పుడు తెలుస్తుంది ఆ విషయం? దేహం దేవాలయం చేసుకున్నప్పుడు, జీవుడే దేవుడని తెలుసుకున్నప్పుడు, ఈ దేవుడే ఆత్మని తెలుసుకున్నప్పుడు, ఆత్మే పరమాత్మని తెలుసుకున్నప్పుడు మనకి ఆ రహస్యాలన్నీ తెలిసిపోతాయి. ఇంత అద్భుతమైన పదాలు చక్కగా ప్రయోగిస్తూ, మన చేత పలికిస్తూ, ఆ అంతరార్థాలను మనకి చెబుతున్న ఆది శంకరాచార్యులు సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపము. అంటే పరమశివుడు అనుగ్రహంతో భూమి మీదకి వచ్చి ఈ రహస్యాలన్నీ మనకి ఈ శ్లోకం ద్వారా అందిస్తున్నారు ఆది శంకరాచార్యులు. అందుకే ఆయన జగద్గురువు అన్నారు. అంటే జగత్తుకే గురువు. ఈ జగత్తుని గురువు ఎందుకయ్యాడు? ఆయన ఎందుకు గురువు అయ్యాడు అంటే అంత తపశక్తి సంపన్నుడు, అల్పాయుష్కుడు. ఆది శంకరాచార్యులు అల్పాయుష్కుడు, 8 ఏళ్లే. కానీ ఆయన భూమి మీద చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. భూమి మీద సకల మానవాళికి కూడా సౌభాగ్యాన్ని, శాశ్వత తత్వాన్ని, ఆత్మతత్వాన్ని బోధించాలి. ఆ బోధించే పరిక్రమంలో 3 గురువులు, ఒక్కొక్క గురువు ఒక్కొక్క 8 సంవత్సరాల ఆయుష్ను ఆది శంకరాచార్యులకి పోసి, ఈయన అసలాయుష్ 8 ఏళ్ళు, 3 గురువులు 3 8 24 ప్లస్ 8 36 సంవత్సరాలు భూమి మీద జీవించారు ఆది శంకరాచార్యులు. ఎంతకాలం జీవించామన్నది కాదు ముఖ్యం, ఎంత జ్ఞానవంతంగా, ఎంత అద్భుతంగా, అందరితోనూ ఆనందంగా, అందరినీ ఆనందింపజేస్తూ, మనం ఆనందంగా ఉంటూ, ఎవరిని విమర్శించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని దుఃఖ పెట్టకుండా, అందరికీ ఆనందాన్ని అందిస్తూ మనం ఆనందంగా జీవించడమే అసలైన జ్ఞానము. ఆ జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి. ధ్యానము ద్వారా జ్ఞానము. అందుకే అన్నం అంతా పట్టుకుని చూడక్కర్లేదు, ఒక్క మెతుకు నొక్కి చూస్తే చాలు. మొత్తం శ్లోకాలన్నీ పట్టుకు చూడక్కర్లేదు. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అన్ని శ్లోకాలు, అన్ని మంత్రాలు అన్ని పట్టుకోక్కర్లా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఏంటి అంటే జ్ఞానము ద్వారా కర్మలన్నీ దగ్ధము చేయబడతాయి. పూజల ద్వారా దగ్ధం చేయబడవు, భజనల ద్వారా కర్మలు దగ్ధమవు, యజ్ఞాలు యాగాల ద్వారా కర్మలు దగ్ధమవు, అన్నదానాలు, గోదానాలు, వ్రతాలు, నోములు, ప్రార్థనల ద్వారా కర్మలు దగ్ధమవు. మరి కర్మలన్నీ ఎలా దగ్ధమైపోతాయి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అర్జున, ఆయన చెప్పిన ఈయన చెప్పిన ఒక్కటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవో సనాతన. ఈ సనాతనుడైన జీవుడు సాక్షాత్తు దేవుడే. ఈ జీవుడే దేవుడు అని చెప్పారు ఆది శంకరాచార్యులు. ఈ రోజు మనం 2 శ్లోకాలు తెలుసుకున్నాం. రేపు 3, 4, 5 శ్లోకాలు చెప్పుకుందాము. రేపు 3, 4, 5 శ్లోకాలు చెప్పుకుందాము. ఇంత అద్భుతమైన అవకాశం నాకు అందించిన, మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు అందించిన ఈ గ్రూప్, ఈ జూమ్ సెషన్ నిర్వర్తిస్తున్న
దేవీ దేవతలందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన జయశ్రీ మేడంకి, అలాగే హేమలత మేడంకి, స్వప్న, ఎంతమంది ఈ జూమ్ సెషన్ లో హోస్ట్లు, కో-హోస్ట్లు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా, ఎంత అద్భుతంగా అంటే అసలు బ్రహ్మమురారి రోజు చదువుతుంటే కానీ ఇంత అర్థం తెలియదు మేడం. అసలు ఎంత చక్కగా చెప్పారంటే అర్థము నిజంగా ఇంత అర్థం ఉందా అనిపిస్తుంది. ఆ సీతాదేవి గురించి విన్నాము, భూమిలో దొరికిన జనక మహారాజు అంతవరకే విన్నాం, కానీ ఆ మండోదరి యొక్క కూతురు సీతాదేవి అని తెలియదు మేడం. ఈ రోజే తెలుసుకున్నాము. ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించారు. మరి అడగంగానే మాకు అవకాశం ఇచ్చి ఇంతటి జ్ఞానాన్ని అసలు నిజంగా మేడం ఎంత చక్కగా చెప్పారో. మీరు చెప్తుంటే అదొక వస్తుంది, అది ఎట్లా అంటే ఒక తరంగం లాగా వస్తుంది. అది చాలా చాలా ఆ వైబ్రేషన్స్ గాని ఆ తరంగాల రూపకంగా వస్తుంది. ఎంతో అద్భుతంగా చెప్పారు మేడం. ఇంత చక్కగా ఇంత అద్భుతంగా చెప్పిన మీకు మా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. వేరే వాళ్ళు మాట్లాడతారు మేడం, మాట్లాడండి అందరు. మీరు అన్మ్యూట్ లో ఉన్నారా? మీరు చేస్తా ఒక్క నిమిషం. అందరిని అన్మ్యూట్ చేసినా మాట్లాడండి, ఎవరంతరకు వాళ్ళు. మేడం తోటి మాట్లాడండి. హేమా మేడం. నమస్తే అమ్మా. నమస్తే. బాగా చెప్తున్నారు మేడం, చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం మేడం. అసలు రావణాసురుని గురించి మనం రావణుని గురించే తెలుసుకుంటామే కానీ రావణాసురుని గురించి తెలుసుకో మేడం. ఎంత బాగా చెప్పినారంటే అంత బాగా చెప్పినారు మేడం. నిజంగా ఈ కోరికలు అనేవి మనల్ని ఎంతవరకైనా తీసుకొని పోతాయి మేడం, ఒక్కొక్కసారి తెలియకుండా. ఆ విధంగా మండోదరికి ఆ విధంగా బిడ్డ పుట్టి అది ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసుకున్నాను మేడం నేను.